ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ? అంటే రోడ్డు మీద ఉంటారు కదా చాలా మంది, అంటే వాళ్ళ కోసం ఇక్కడ నుండి అయినా మీరు వాళ్ళు ఎక్కడైనా రావచ్చు. వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళకు ఇప్పుడు చాలామంది సిటీ నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తుంటారు మన కోసం. వాళ్ళంతా వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నాము, వాళ్ళకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అలా స్టే చేసుకుంటారు. వాళ్ళకి వెళ్ళి మొబిలైజేషన్ తీసుకొని వస్తుంటారు. ఇంకా పోలీసులు కూడా వస్తుంటారు. ఇంకా లోకల్ పీపుల్ కూడా ఎక్కడైనా కనిపిస్తే కూడా వాళ్ళకి కూడా మాకు సెంటర్కి పంపిస్తుంటారు. ఓకే. అంటే అంటే ఇప్పుడు వేరే వేరే రాష్ట్రం నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడ మీరేంటి సార్? మేనేజరా ఇక్కడ? అంటే ఇప్పుడు నైటు ఇప్పుడు కొందరు అంటే డ్రింక్ అవి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళతో ఎట్లా ఫీల్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏంటంటే వదిలేస్ అంటేనే రకరకాలుగా బయట ఉంటుంది యాక్టివిటీస్. వాళ్ళని కొంచెం మార్పు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపిస్తూ ఉంటాము. డాక్టర్ వస్తుంటారు, కౌన్సిలర్ ఉన్నారు మాకు. అలా మెల్లమెల్లగా కొంచెం ట్రీట్మెంట్ తగ్గించే విధంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. చాలామంది ఇక్కడ ఉంటారు, వాళ్ళ పనులు ఏదో ఒక రకంగా పనుల్లో కనిపిస్తూ ఉంటారు. బయట ఏదైనా సెక్యూరిటీ జాబ్, హౌస్ కీపింగ్, షాపింగ్ మాల్, క్యాటరింగ్ అలా వేరే రకంగా ఉంటారు. అంటే వర్క్ కూడా మీరే ఫైనాన్షియల్ సెంటర్ ఉన్నాయా? ఎక్కడెక్కడ ఇప్పుడు మొత్తం అది? లింగంపల్లి, షేర్లింగంపల్లి కాదు ఇక్కడ లాస్ట్ ఎంఎంటీఎస్ వెళ్తారు. లింగంపల్లి వెళ్తారు. ఓకే, అదొకటి. యూసఫ్ కూడా ఓకే. ఇంకోటి అఫ్జల్గంజ్ దగ్గర ఉంది. ఓల్డ్ సిటీలో 2-3 ఉన్నాయి. ఓకే. మళ్ళీ ఇటు అత్తాపూర్లో ఒకటి ఉంది. అత్తాపూర్ అంటే ఓకే. గోల్నాకాలో ఉంది. గోల్నాక కూడా మాచిగూడ దగ్గర వేరే వేరే ఎన్జిఓలు అన్నీ. ఎన్జిఓలు వేరు కానీ ఇవన్నీ మొత్తం షెల్టర్ షెల్టర్ ఉన్నాయి. ఓకే ఓకే. ఉప్పల్లో ఉంది ఉమెన్స్ షెల్టర్. ఓకే. ఉమెన్స్ ఉన్నాయి ప్లస్ మెన్స్ ఉన్నాయి. ఉమెన్స్ ఎన్ని ఉన్నాయి, మెన్స్ ఎన్ని ఉన్నాయి? మెన్స్ అయితే ఒక 10 ఉన్నాయి, ఒక 3 వచ్చేసి ఉమెన్ ఉన్నాయి. ఉమెన్ తక్కువ ఉంది, తక్కువ. కానీ షెల్టర్ కల్పించాలి వాళ్ళకి కూడా. రోడ్ల మీద చాలా మంది ఉమెన్. గవర్నమెంట్ నుండి ఏమైనా వస్తుందా మీకు? గవర్నమెంట్ అంటే ఇది షెల్టర్ కల్పించడం గవర్నమెంట్ మాకు. అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది.